నేను ఫీల్డ్ జర్నలిజం వదిలేసి ప్రస్తుతం యూట్యూబ్ జర్నలిజం చేస్తున్నా. ఎందుకంటే ఫీల్డ్ జర్నలిజం అంటే మనం రిపోర్టింగ్లో ఫీల్డ్లో ఉండి పనిచేయటం. ఆ తర్వాత కాలంలో ఎడిటోరియల్లో ఉండి చీఫ్ ఎడిటర్గా, వైస్ ప్రెసిడెంట్గా ఇట్లాంటి డిజిగ్నేషన్స్తో నడిపించడం చేశాను. అప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవడం కూడా సాధ్యం. ఇప్పుడు నేను చేస్తున్నటువంటిది పేపర్లలో, టీవీల్లో వచ్చేటువంటి వార్తలు, వాటి చుట్టూ విశ్లేషణ, కొంత నాకున్నటువంటి అక్కడున్న పరిచయాలతో కొంత ఫీడ్బ్యాక్. నేను ఫీడ్బ్యాక్ తీసుకుని చెప్తే నాకు విశ్వసనీయ సమాచారం అని చెప్తా. లేదు ఇట్లాంటి వాటి మీద విశ్లేషణ అయితే అదే రూట్లోనే చెప్తా. ఇక్కడెక్కడ మొమ్మాట పడాల్సిందేం లేదు, తప్పుగా చెప్పాల్సిన పని ఏం లేదు. అన్వయంలో పొరపాటు ఉండొచ్చు. నేను అందుకే చెప్తా 80% యాక్యురసీ ఉంటుంది, ఓ 20% తేడా కూడా ఉండొచ్చు అన్నట్టు. అలాగే కొన్నిసార్లు పబ్లిక్కే అడుగుతా, ఎందుకంటే పబ్లిక్ చెప్పాల్సినవి ఉంటాయి. వైద్యానికి సంబంధించి ఏదైతే తాజాగా నారాయణ విద్యా సంస్థల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఉటంకిస్తూ నిజంగా ఇది జరిగిందా అన్నటువంటిది నేను ప్రశ్నించా. ఎందుకంటే చదువుకునేటువంటి తల్లిదండ్రులందరూ నేను ఇప్పుడు ఎత్తుక్కుని వెళ్ళలేను కదా, చదువుతున్న విద్యార్థులు కానీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు చూస్తే నేను కరెక్ట్ అయినటువంటి పాయింట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో 25 లక్షల దాకా ఫీజు ఉండేదట. దాన్ని మార్చాడు జగన్ వచ్చాక. పీజీ కేటగిరీ ఫీజు చంద్రబాబు రాకముందు సంవత్సరానికి 5 లక్షలు ఉంటే బాబు గారు వచ్చాక 25 లక్షలు అయిందంట. బీ కేటగిరీ ఎంబీబీఎస్కి 2,40,000 నుంచి మొదట 10 లక్షలు, ఆ తర్వాత 11.5 లక్షల రూపాయలకి పెంచారట. ఇది నిజం అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే జగన్ వల్ల బీ కేటగిరీ అండ్ ఏ కేటగిరీ సీట్లు కాస్ట్స్ ఆఫ్ చేశారు. బట్ ఈ ఇయర్ గవర్నమెంట్ జాబ్స్కి 3,000 అప్లికేషన్స్ పెడితే ఓన్లీ 250 ఇచ్చారు. ఏది గవర్నమెంట్ మెడికల్ డాక్టర్లకి, అది కూడా చెప్తున్నారు. ఇక్కడ తప్పేం లేదు, అది చెప్పాలి కూడా. అట్లాగే ఇట్స్ ట్రూ, ఐ ఆమ్ టెలింగ్ యాజ్ ఎ పేరెంట్ ఆఫ్ మెడికో, ఎంబీబీఎస్ బీ కేటగిరీ ఫీజ్ రివర్సల్ ఫ్రమ్ 14.5 lakhs to 12.5 lakh ఇది చెప్పుకొస్తున్నారు. అట్లాగే ఫీజులకు సంబంధించినటువంటి విషయాలు ఎవరికి వాళ్ళు నిజంగానే చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టినే అర్థం చేసుకోవచ్చు ఏం జరిగి ఉంటుంది అన్నది.